ఈ గాంధీ సరోవర్ దీనివల్ల మీ ఇల్లులు పోతున్నాయంట కదా! తెలుసా? తెలుసు. ఇది 60 డేస్ నోటీస్ ఫార్మ్ ఇచ్చిండు. కానీ గాంధీ సరోవర్ తోటి ఏం లాభం లేదు. ఎందుకంటే ఇప్పుడు ఈ స్టాచ్యూ తోటి ఏం ఆనర్ రాదండి. 5,000 crores అప్పు తీసుకుంటాండు. ఈ 5,000 crores వేరే దానికి కూడా యూజ్ చేయొచ్చు. లైక్ ఇప్పుడు ఈ మూసీ ప్యూరిఫికేషన్ అంటారు. కానీ ఇంకా మూసీ ప్యూరిఫికేషనే ఇంకా చెయ్యలే. అండ్ ఇప్పుడు రోడ్స్ టిప్పు బ్రిడ్జ్ చూస్తే కూడా కొలాప్సింగ్ జోన్లోనే ఉన్నది. అండ్ ఇప్పుడు వేరేవి కూడా మంచిగా చేయొచ్చు. ఈ 5,000 crores తోటి స్టాచ్యూ చేస్తే ఏం లాభం లేదు. ఎందుకంటే సరే ఇప్పుడు స్టాచ్యూ కావాలంటే కూడా గవర్నమెంట్ ల్యాండ్స్లో ఫ్రీ స్పేస్ ఉన్నప్పుడు అక్కడ కట్టచ్చు కదా. ఇక్కడనే ఎందుకంటే ఇక్కడ 450 ఫ్యామిలీస్ అండ్ 500 ఫ్లాట్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ మంచి నేచర్ అండ్ ఇక్కడ మా ఫ్రెండ్స్ స్కూల్ దగ్గర అండ్ నువ్వు ఏ క్లాస్ చదువుతున్నావు ఇప్పుడు? 5th క్లాస్ చదువుతున్నా. ఇప్పుడు నా ఫైనల్ ఎగ్జామ్స్ కూడా దగ్గరకు వస్తాను నెక్స్ట్ వీక్లోనే. కాబట్టి ఇప్పుడు నేను దీని గురించే ఆలోచిస్తాను. ఎందుకంటే మా ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ ఇక్కడనే ఉంటారు అందరు తక్కువ. కాబట్టి ఎందుకు ఇది కావాలని నా క్వశ్చన్. మరి బుల్డోజర్లు తీసుకొచ్చి మొత్తం పడగొడతామని చెప్పేసి అంటున్నారు, తెలుసా? తెలుసు. మేము అప్పుడు కూడా ఫైటే చేస్తాం. మేము వదిలేము. ఏమన్నా చెప్తావా రేవంత్ రెడ్డికి? ఇది ప్లీజ్ ఆపేయండి, ఆర్ఎల్స్ వేరే దగ్గర కూడా కట్టొచ్చు. ఇది మా దగ్గరనే ఎందుకు అని చెప్పాలనుకుంటాను.